విశాఖ జీవీఎంసీ పాలకవర్గ సమావేశం రసవత్తరంగా సాగింది. మేయర్ హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 46 ప్రధాన 21 అనుబంధ అజెండా అంశాలపై చర్చ సాగింది. క్రీడా మైదానాల ప్రైవేటీకరణ అంశంపై చర్చ, స్టేడియం నిర్వహణ, ఇతర అంశాలపై ఒక కమిటీ వేయాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. వాటిలో ఖర్చు చేసిన నిధులపై సభ్యులు ఆరా తీశారు. అవగాహన లేని అధికారులతో మేయర్ పనిచేస్తున్నారని టీడీపీ సభ్యులు విమర్శించారు. మరోవైపు ఇంటి పన్నులు పెంచాలన్న ఆలోచనతో సర్వేలు చేస్తున్నారని దీన్ని సభ్యులు వ్యతిరేకించినట్లు సిపిఎం పార్టీ కార్పొరేటర్ బి గంగారావు తెలిపారు. ఈ కొత్తగా నియామకం అయ్యారు. గత ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి కౌన్సిల్ ఏర్పడిన తర్వాత వచ్చారు. ఇందుకు చెప్పించారు కమిటీ వేసి ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం అనేది కాదండి, ఉన్న అధికారులు చెప్పాలి. అంతవరకే ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా చేసే ఉంటారు. తప్పు చేసే కాదండి. ఎలాగొచ్చారు 150 మంది ఎలాగొచ్చారు? మీరు ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి కౌన్సిల్ ఏర్పడిన తర్వాత వచ్చారు. ఇందుకు చెప్పించారు కమిటీ వేసి ఏర్పాటు చేసిన తర్వాత కానీ 150 మంది ఎలాగొచ్చారని కౌన్సిల్ ఏర్పడతారు. మాకు సంబంధం లేదు. మీ ప్రభుత్వం కదా ఉంది. ప్రభుత్వం దయచేసి దీనికి ఒక చెక్ చేయవలసిన బాధ్యత మీరు. ఏవైతే ఉన్నాయో అంటే మనం కౌన్సిల్ ఏర్పడినటువంటి మొట్టమొదటి కౌన్సిల్ సమావేశంలోనే రెవెన్యూ లీజెస్ కానీ, రెవెన్యూ ఆ రోజున బకాయిలు కానీ, జీవీఎంసీ రావాల్సిన బకాయిలు కానీ ఎంత ఉన్నాయో దాన్ని తెలిసి జరిగింది అధ్యక్ష ఇదే కౌన్సిల్లో. మీరు 5 సభ్యులతోని ఆల్ పార్టీస్ తో కమిటీ చేశారు. మండపాలు కానీ అదే శంకుస్థాపన ఓపెనింగ్ అవుతుంది. ఓపెనింగ్ కార్పొరేటర్ కి, మేయర్ గారికి, కమిషనర్ గారికి 11 నుంచి ఇప్పుడు కూడా ఎజెండాలన్నీ కూడా పూర్తిగా వచ్చాయి. మరి 0 నడుస్తూ ఉంది. మరి గౌరవ సభ్యులందరూ కూడా చాలా సమస్యల మీద ఈరోజు కౌన్సిల్లో గల్లం విప్పడం జరిగింది. మరి ముఖ్యంగా బల్క్ వాటర్ ఛార్జెస్ కానీ, మరి ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చాక కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తాం, ప్రజల మీద భారం పడకుండా ఉండేటట్టు చేస్తామంటున్నారు. మన అడ్డగోలుగా చాలా ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో కమర్షియల్ ట్యాక్స్లు వేసి పన్నులు ప్రజలకు తెలియకుండా పన్నులు పెంచుతారు. చెత్త పన్నులు రద్దు చేస్తామని ఈరోజు కౌన్సిల్లో ఏజెండా చూస్తే ఈ కౌన్సిల్కి ఇలువలు నిలబెట్టలేదు. ఇంత ఇలువలు తీసే పరిస్థితి ఈ కార్పొరేషన్లో జరిగిందని ఒక అపోజిషన్ లీడర్గా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 3 నెలలు పరిధిలో ఒక రూల్ ప్రకారంగా కూడా తయారు చేయలేని, అవగాహన లేని అధికారులతో మేయర్ పనిచేస్తుందంటే, మేయర్ గారు అంటారు నాకు దృష్టిలోనే లేదు, నేను సంతకం పెట్టలేదు, నేను హామీ ఇవ్వలేదంటే చాలా నవ్వుతున్నాం. ఎందుకంటే ఆ ప్రథమైన పౌరురాలుగా అవకాశం ఇచ్చింది చాలా తక్కువ మందికి ఇస్తుంది. దాంట్లో ఇవాళ ఇచ్చింది విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఉంటప్పుడు మమ్మల్ని భయపించి వాళ్ళు అంశాలన్నీ ఆవేళ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతిదాన్ని డిస్కషన్ చేసి నిలదీస్తే నేను కూడా ఆమోదించలేదు, బొమ్మలు గీశారు అనుకున్నాను కానీ గుర్రాల పార్కు రోడ్డు వేశారని నాకు తెలియదు, కానీ 3 కోట్లు బిల్లు ఇచ్చారని కూడా తెలియదంటే మేరీ గారు ఎంత
పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆవిడ చూస్తున్న సీటుకైనా విలువ ఉన్నదా? లేనప్పుడు మేయర్ గారికి ఇన్ని అంశాలను మేము క్యాన్సిల్ చేస్తే, ఇన్నట్ల మీద తీసుకుంటే అసలు కౌన్సిల్లో నాలాంటి వాడిని అయితే ఆ పొజిషన్ నుంచి బయటకు వచ్చేస్తా. ఎందుకంటే అవగాహన లేని పరిస్థితి, ఆలోచన లేని పరిస్థితి. సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి దోసినందుకు ఈవిడికి ఆర్డర్లు ఇమ్మంటే ఆర్డర్లు ఇచ్చి మొత్తం టీటీఆర్స్ కింద మొత్తం విశాఖనే దోషించారు. కౌన్సిల్ సమావేశం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు కూడా చర్చకు వచ్చినాయి. ముఖ్యమైనటువంటివి ఈరోజు విశాఖపట్నంలో తిరిగి ఇళ్ల పన్నులు పెంచాలనేటువంటి ఆలోచనతో ఇంటింటికి సర్వేలు చేస్తూ ఉన్నారు. దాన్ని సభ్యులందరూ కూడా ఖండించడం జరిగింది. కౌన్సిల్ ఆమోదం జరగకుండా, కౌన్సిల్లో నిర్ణయం జరగకుండా పైనుంచి ఆదేశాలు వచ్చినాయని మీరు సర్వేలు చేసి ప్రజల మీద ఆస్తి పన్ను భారాలు పెంచేటటువంటి చర్యలు తీసుకోవద్దనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. రెండోది, కౌన్సిల్లో జరిగే అవినీతి మీద కూడా పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా టీడీఆర్ ఇదొక 1000 కోట్ల కుంభకోణాలు అనేటువంటిది కూడా చర్చ జరిగింది. తీవ్రమైనటువంటి చర్చ కూడా జరిగింది. చాలా కాలం నుంచి ఈ కౌన్సిల్లోనే టీడీఆర్లో జరుగుతున్న కుంభకోణాల గురించి కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీలో ఉండేటటువంటి వాళ్ళు చేసినటువంటి ఈ అక్రమాల మీద తీవ్రంగా స్పందించడం జరిగింది. దాని మీద మేయర్ గారు అన్ని రాజకీయ పక్షాలతోటి ఒక కమిటీ వేసి దాంట్లో జరిగినటువంటి అక్రమాల అన్యాయాలన్నిటి మీద చర్చించి ఒక నివేదిక తీసుకొని వాటినన్నిటి మీద చర్యలు తీసుకునేటటువంటి దాన్ని కూడా కమిటీ అనేటువంటిది వేయటం జరిగింది. అలాగే ఇతర విషయాలు కూడా, ముఖ్యంగా డెవలప్మెంట్ విషయాలకు సంబంధించినటువంటి చూస్తే గుర్రాల పార్కు, గుర్రాలు ఒకటి తీసుకొచ్చి 6 కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్టర్కి ఇవ్వటానికి అందులో సగం ఇవ్వటం కూడా మార్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు దీని మీద కూడా వచ్చే కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, మున్సిపల్ కార్పొరేషన్ అణగదొక్కేసి ఇలాంటి రోడ్లను ప్రైవేటీకరణ చేసేసి చేస్తున్నాయి. ఇప్పుడు అంతా